ఇకనైనా కుల మత విధ్వంసాలు రెచ్చగొట్టే కుట్రలను వైసీపీ విడనాడాలని ఏపీ మంత్రి సత్యప్రసాద్ అన్నారు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని వైసీపీ వాళ్లే ధ్వంసం చేసి టీడీపీపై నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అతని పార్టీయే అబద్ధాల పునాది పుట్టినటువంటి పార్టీ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. నేను చాలా అమాయకుడిని, చాలా మంచివాడిని, మా తాత దైవత్వ సంబూధుడు అని చెప్పిన తర్వాత వాళ్ళ ప్రాంతంలోనే మీటింగులు పెట్టి 200-300 కుటుంబాలు ఫోటోలు పెట్టుకుని బయటకు వచ్చి ఇలా మాకు అన్యాయంగా మా ఇంట్లో కుటుంబాలు చంపేశారని రోడ్డు మీద మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాగే అవినీతిలో వాళ్ళ పిఏ అయితే కేఎన్ఆర్ ఉన్నాడో అతనిలో వేల కోట్ల రూపాయల ఆస్తులు అతను బినామీ, అంటే అతనికే బినామీ ఉంటే మీకెన్ని బినామీలు ఉన్నాయని చర్చించుకునే తరుణంలో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి అని ఒక కుట్ర. వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ. మనం గతంలో చూసాము. బాబాయిని చంపేసి మెడకాయలు తీయటం వాళ్ళకి మామూలుగా, అంటే వాళ్ళకి అలవాటు ఎప్పటి నుంచి. ఇది మనిషి అవ్వచ్చు, విగ్రహం అవ్వచ్చు, తీయటం వాళ్ళకి అలవాటే. బాబాయిని చంపి దాన్ని కూడా మా మీద అయిపోయారు. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అన్ని హత్యలు కూడా అవి మేము చేయలేదని శుద్ధపూసలని మొన్న మీటింగ్లో చెప్పుకున్నాడు. అంటే నేను చెప్తా ఉన్నాను, వాళ్ళకి ఒకటే కావాలా, ఇది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడు అలజడి సృష్టించాలి, యువతకి ఉపాధి కలగకూడదు, నో జాబ్స్, నో ఇండస్ట్రీస్, వచ్చే వాళ్ళని కూడా తరిమి కొట్టేయాలని తప్ప రాబోయే తరాలు బాగుండాలని ఎప్పుడు ఆలోచన ఉండకూడదని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, వాళ్ళ పేరు వాళ్ళు సాధకం చేసుకుంటా ఉన్నారు. మొన్న మనం చూసే నంద్యాల జరిగిన సంఘటన, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ అనుచరులతోనే విధ్వంసం చేసి తలకాయని తీసేసి దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారని చిత్రీకరించబోయి దొరికిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే యొక్క సొంత మనిషి జంబులయ్య. మనం చూస్తూ ఉన్నాం ఎలా తీసాడో మీరు చూడండి ఒకసారి వీడియో. తనలో కూడా ప్రతి దాంట్లో కూడా పాలు పంచుకున్నాడు. అలా శ్రీమతి కూడా అక్కడ మెప్మాలో సిఆర్పిగా పనిచేస్తూ ఉన్నారు. అది కూడా ఇచ్చింది ఎవరు అంటే గత ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. ఆవిడ 2019 నుంచి మెప్మాలో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వారు రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఇలాంటి వారు అసలు ఒక పార్టీకి అధినాయకుడుగానో అసలు ఉంటే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడన్నా వేరే గతంలో కూడా వీళ్ళ తండ్రికి వాళ్ళకు కూడా చరిత్ర ఉంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే వేరే ముఖ్యమంత్రి ఉండకూడదు, అధిగమించాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజుల్లో మతకల్లో సృష్టించిన చరిత్ర వాళ్ళ డిఎన్ఏలో ఉంది. తాత, తండ్రి, ఈయన అందరికీ ఉంది. అందుకని ఈ రోజున ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మొత్తం ప్రపంచం అంతా ఇటువైపు చూస్తూ ఉంది. దాంట్లో అలజడి చేయాలని చెప్పేసి జరగని డిఎస్సిలో గొడవని చూపించి కావాలని రోడ్డెక్కి, అలాగే డైవర్షన్ పాలిటిక్స్. జంబులయ్య అసలు మీ క్లియర్ కట్ కనపడుతుంది అక్కడ మనకి. జంబులయ్య అనే మనిషి ఇలా చేశాడు. దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు, వాళ్ళ మనుషులనే జెండాలు ఇచ్చి పంపించి నిరసనలు, అల్లరి సృష్టించమని మా నాన్నగారి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి ఒక సీక్వెన్స్ ఉంటుంది ఈ పార్టీ నాయకుడికి. శవము, సింపతి, స్టాచ్యూ. తండ్రి గారు శవం పెట్టాడు, దాని ద్వారా సింపతి పొందుదాము, ముఖ్యమంత్రి అవుదామని చూశాడు, అది కుదరలేదు. దాంతో వెంటనే ఊరా విగ్రహాలు పెట్టాడు. ఆ విగ్రహాలు ఈరోజు విధ్వంసం చేసి మా మీద బోధజల్దాన్ని చూస్తూ ఉన్నారు. అంటే అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? గతంలో మనం చూశానంటే నేను చెప్పిన విధ్వంసాలు అంటే విగ్రహాలు మళ్ళీ పెట్టుకోవచ్చు, మనం ఎన్నుకోవడానికి పెట్టుకోవచ్చు, కానీ పగిలిన హృదయాలు ఎలా ఉంటాయి అది ఆలోచించాలా. కావాలని చెప్పేసి ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మీరు చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకునేది. ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇలాంటి అనవసరమైన వదంతులు ఎట్టి బస్సు చెబితే మాత్రం ఎట్టి బస్సు మేము ఊరుకునేది లేదు అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము చెప్పాం, వివేకాన్ని హత్య చేశారు, తర్వాత మీరు ఆ శవంతో ఎంత రాజకీయం చేశారండి. నెక్స్ట్ డే మార్నింగే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మా అధినాయకుడు చేతిలో గొడ్డలు పెట్టినటువంటి పరిస్థితి. మరి అలాగే 2014-19లో 150 కుట్రలు పన్నారు. ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అనేక కంపెనీలకు మనం భూములు ఇస్తే వాటి మీద కోర్టు కేసులు పెట్టారు. డిఎస్సి నిర్వహిద్దామని మేము వెళ్తే మొన్న కూడా నిర్వహించకూడదనే విధంగా ఎన్నో కోర్టు కేసులు అన్నీ అధిగమించి ఈరోజు మా నాయకుడు డిఎస్సిలో అంటే
టాప్ మోస్ట్గా సూపర్ క్లారిటీగా చేసి పెడితే దానికి కూడా మీరు కుట్ర పనేసి మీరు ఇవాళ రోడ్డు ఎక్కుతూ ఉన్నారంటే అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని అడుగుతాను. మీకు సింగయ్య అని మీ యొక్క కార్యకర్త మీ కారు కింద పడి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పుచ్చకాయలాగా అతను మేము చెల్లిపోయారు మీరు తొక్కేసి. వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ సమయం మీకు లేదు. కానీ ఇట్లాంటి విగ్రహాలను మాత్రం ధ్వంసం చేసి వాటిని మా మీద చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో కూడా మీకు అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టి దాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి మీరు అంటించదని చూశారు. అంటే మీ క్రూరత్వానికి మీ యొక్క మానసిక పైశాచికత్వానికి ఎన్నిటికి కూడా అది నిదర్శనం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జంబులో ఎవరైతే ఉన్నారో అతనే వచ్చి నేను ఎందుకు చేశాను, ఎలా చేశాను, ఏ పార్టీలో ఉన్నాను కూడా అతను సొంత వీడియో కూడా ఉంది. కానీ ఈ సాక్షిలో రాదు. ఎందుకంటే ఇది వాళ్ళకే హానికరమైంది. అదే మామూలుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎవరైనా ధ్వంసం చేస్తుంటే సాక్షిలో ఫ్రంట్ పేజ్ పెట్టి ఇంకా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా రెచ్చగొట్టే ధోరణితో మీరు మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే దొరికిపోయారో దొరికిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ దాన్ని సబ్సైడ్ చేయడం కోసం మీరు వేరే అన్ని తీసుకొచ్చి ఈరోజు రోడ్డు మీద మీ కార్యకర్తలు రోడ్డు మీద డిఎస్సీ అని అదాన్ని పంపిస్తూ ఉన్నారు. ఇదేమన్నా కరెక్ట్? ప్రజలు చూస్తూ ఉన్నారు, మీరు చూడండి. నా పేరు బాలమ్మ.